ఎప్పుడైనా నకిల్స్ క్రాక్ చేస్తే ఆ పాప్ సౌండ్ ఎందుకు వస్తుందో ఆలోచించారా? అండ్ అలా చేస్తే మనకు ఆర్థరైటిస్ వస్తుందా, టెన్షన్ రిలీఫ్ అవుతుంది అని విన్నారా? ఇవన్నీ మిత్సా ఫ్యాక్ట్స్ అనేవి వీడియో లాస్ట్కి మీరే తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నకిల్స్ ఎందుకు వస్తాయంటే మన జాయింట్స్ మధ్యన స్పేస్ లో సైనోబుల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అక్కడ ఉండే సైనోబుల్ ఫ్లూయిడ్ లో గ్యాస్ బబుల్స్ ఫామ్ అవుతాయి. సో మన ఫింగర్స్ ని స్ట్రెచ్ గాని బెండ్ చేసినప్పుడు అక్కడ ప్రెషర్ వేరియేషన్ వచ్చి ఆ బబుల్స్ బర్స్ట్ అవుతాయి. సో మనం వినే ఆ పాప్స్ ఉన్న బబుల్స్ బర్స్ట్ అయినప్పుడు వస్తుంది. ఇలా నకిల్స్ క్రాక్ అయితే ఆర్థరైటిస్ వస్తుందా? అదొక మిత్. సెవెరల్ స్టడీస్ ప్రకారం ఆర్థరైటిస్ రాదు, కానీ ఫింగర్ గ్రిప్ స్ట్రెంత్ తగ్గుతుంది. ఫ్రీక్వెంట్ క్రాకింగ్ వల్ల మైల్డ్ స్వెల్లింగ్ వస్తుంది అంతే. సో నకిల్ క్రాకింగ్ వల్ల టెన్షన్ రిలీఫ్ అవుతుందని అంటారు. నకిల్ క్రాకింగ్ వల్ల టెంపరీ టెన్షన్ రిలీఫ్ కాజ్ చేస్తుంది, కానీ ఇది మోర్ ఫిజికల్ కన్నా సైకలాజికల్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. సైనోబుల్ ఫ్లూయిడ్ లో బబుల్ బర్స్ట్ అయినప్పుడు బ్రీఫ్ సెన్స్ ఆఫ్ రిలాక్సేషన్ క్రియేట్ అవుతుంది. ప్లస్ జాయింట్స్ ని స్ట్రెచ్ చేయడం వల్ల నర్వ్ ఎండింగ్స్ ని స్టిమ్యులేట్ చేసి మైల్డ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ ని ట్రిగర్ చేస్తుంది. కంక్లూజన్: నకిల్ క్రాకింగ్ అనేది ఒక ప్లాసిబో ఎఫెక్ట్. అంటే దీనివల్ల థెరపటిక్ బెనిఫిట్ ఉండదు, కానీ బ్రెయిన్కి స్ట్రెస్ రిలీఫ్ని ప్రెషర్ చేస్తుంది. అంటే దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు, కానీ ఏదో మన తృప్తి అంతే. అండ్ దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హావెంట్ ఆల్రెడీ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. స్టే హెల్దీ, స్టే ఆసమ్. ఐఎమ్ డానియల్, సైనింగ్ ఆఫ్.